అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీసాల విషయంలో సంచలన ప్రకటన చేశారు. షుగర్, ఒబేసిటీ ఉన్న వాళ్లకు యుఎస్ వీసా ఇవ్వలేమని స్పష్టం చేశారు. ఈ మేరకు కొత్త గైడ్లైన్స్ కూడా రిలీజ్ చేశారు. ఈ నిబంధనలు వెంటనే అమలు చేయాలని ఎంబసీలు, కాన్సులర్ల కార్యాలయాలకు ట్రంప్ యంత్రాంగం ఆదేశాలు జారీ చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. అమెరికా వీసా కోసం అప్లై చేసుకునే దరఖాస్తుదారుల ఆరోగ్య పరిస్థితిని ఇమిగ్రేషన్ అధికారులు పరిశీలించేవారు. స్క్రీనింగ్ టెస్టుల ద్వారా టీబీ వంటి అంటువ్యాధులు ఉన్నాయా లేదా అని చెక్ చేసేవారు. ఇప్పుడు తాజాగా డయాబెటీస్, ఉబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధులుంటే అలాంటి వారికి కూడా వీసా ఇచ్చే అవకాశం లేదు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారిని అమెరికాలోనికి ఆహ్వానిస్తే భవిష్యత్తులో కొన్ని సమస్యలు తలెత్తుతాయని, ఆ సమస్యలు ప్రభుత్వ ఖజానాపై ప్రభావం చూపిస్తాయని భావిస్తున్నారు. కాబట్టి కొన్ని వ్యాధులున్న దరఖాస్తుదారులు అమెరికాలోనికి రానివ్వకపోతే సమస్యలకు చెక్ పట్టినట్లే అవుతుంది. ఇలాంటివన్నీ ఆలోచించే డయాబెటీస్, ఉబకాయం ఉండే వారికి అమెరికా వీసా ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. షుగర్, ఒబేసిటీ వంటి వ్యాధులకు దీర్ఘకాలిక చికిత్స అవసరమవుతుంది. దీనికోసం లక్షల డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది కుటుంబ సభ్యులపై ఎక్కువ ఆర్థిక భారం మోపుతుంది. దీనికి ప్రభుత్వం ఏమైనా సాయం అందించాలా, లేకుంటే ప్రభుత్వం సహాయం లేకుండా కుటుంబ సభ్యులే సొంతంగా ఖర్చులను భరించగలరా అనే విషయం మీద స్పష్టత ఏర్పరచుకోవాలి. వలసదారుల వల్ల అమెరికాలో ఇబ్బందులు తలెత్తకూడదని ట్రంప్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కఠినమైన చర్యలు తీసుకుంటూ ఉంది. ఇప్పటి వరకు అనేక కారణాల వల్ల వీసాలను రిజెక్ట్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ ఇప్పుడు మధుమేహం, ఉబకాయం ఉంటే కూడా అమెరికా వీసా పొందలేరు. దీన్ని బట్టి చూస్తే వీసాను మరింత పరిమితం చేయడానికి ట్రంప్ కంకణం కట్టుకున్నట్టు అర్థమవుతుంది.